తర్వాత 86, 87లో ఫస్ట్గా అప్పుడే మాలలు ఎంటర్ అవుతున్నాయి దీక్షలు. మనకు దేవుడు అంటే తెలియదు. ఆ నల్లని వస్త్రాలు అవన్నీ చూసా, ఏంది వీళ్ళు వచ్చేసుకున్నారని చెప్పి ఎవరిని అడిగితే పక్కన శబరిమల దీక్ష అని చెప్పారు. మాదేమో పూర్ ఫ్యామిలీ, రోడ్డు పక్కన గుడిసె, పోరంబోకు రోడ్డు అమ్మటే ఉంటుంది, స్థలం కూడా లేదు మా నాన్నకి మా అమ్మకి. అయితే నేను ఇప్పుడు నా సొంత స్థలంలో ఉన్నా, చూడటానికి వాళ్ళిద్దరు లేరు. అయితే అప్పుడు వాళ్ళకి చెబితే దీక్షలు అంటే బాగా కఠినంగా ఉండేది. మహిళలు అయితే 1/2 కిలోమీటర్ అవతలు ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు దగ్గర కూడా వచ్చేవాళ్ళు కదా అప్పుడు. సరే దీక్ష తీసుకుంటే మళ్ళీ తిడతారేమో మా అమ్మ మా నాన్న అని చెప్పి 20 రూపాయలతో కండవ కొనుక్కొని శివాలయంకి వెళ్ళి మాల వేసుకొని వచ్చే, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఇప్పుడు మా గురుస్వాములు వాళ్ళు భజనలు చేసేటప్పుడు ఈ భక్తులు వేసిన హారతుల్లో డబ్బులు చిల్లర పొట్లాలు కట్టి పెట్టేవాళ్ళు. ఆ డబ్బులతో బట్టలు కొనిచ్చారు. సరే ఇక మాల వేసుకుంటున్నా, ఇక నన్ను చూడగానే మా అన్నయ్య మా వదిన ఉండే గుర్ర పాకాలంటే పాకాని ఖాళీ చేసేసారు. అప్పుడు మట్టితో అలుపుకునే పాకాలి. ఇక అందులో నన్ను ఒక్కడు ఎవరు ఉండటానికి కూడా లేదు, నేనే వండుకోవాలి, నేనే తినాలి. మనకు అన్ని వసతులు లేవు. వండుకుంటే ఉప్మాతోనే మొదలైంది నా జీవితం. అదే వండుకుంటే ఇంకెవరికి తెలిసేది ఏముంది. అట్లా భజనలకు వెళ్తా ఉండేవాడు. భజనలకు వెళ్తే వాడు పాటలు పాడుతా నన్ను కూడా ఇన్స్పిరేషన్ వచ్చి అందులో ఒక పాట పాడాలని కోరిక.